పరిశుద్ధ నామములకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులకి వాగ్దానం షేర్ చేస్తున్నారు. ఖచ్చితంగా దేవుని కృప మీ జీవితంలో బలముగా దిగును గాక. ఈవేళ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. నేను ఆకాశములను స్థాపించునట్లు భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భూమి, అందులో ఉన్న సర్వము, ఆకాశము, దాని యొక్క పునాదులు లేదా సింహాసనము, ఈ నీరు, ఈ గాలి, ఈ సమస్త సృష్టి కూడా అది ఎవరి నుండి సృష్టించబడింది అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, నజరేయుడైన యేసు ద్వారా సృష్టించబడింది అని. భూమికి తన పునాదులు వేసినవాడు ఆయనే. హల్లెలూయా. ఈ రోజున ప్రభు నీతో ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఈ భూమికి పునాదులు వేసినవాడు, ఈ ఆకాశంను, భూమిని, అందులోని సర్వమును సృష్టించినవాడు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, నా జనము నీవే అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను సృష్టించిన నా జనాంగం నీవే అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరైనా ఈ రోజుల్లో మీరు గమనించండి, ఒక ఉన్నతమైనటువంటి ఆస్తిపరులను వీళ్ళు మా కుటుంబం అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్న వ్యక్తులను వీరు నాకు సొంతం, వీరు నాకు ఇది, వీరు నా బలం, వీరు నా శక్తి అని చెప్పుకుంటారు. కానీ ఏమీ లేని వారిని మా సొంతం అని చెప్పుకోవడానికి మాత్రం ఏ మనిషి ముందుకు రాడు. దిక్కుమాలిన వారిని, దరిద్రులను చేర్చుకొని వీరికి మేము తోడుగా ఉంటాం, వీరికి మేము అండగా ఉంటాం, వీరే మా సొత్తు, వీరే మా జనం, వీరు మా బంధువులు, వీరు నా స్నేహితులు అని చెప్పుకోవడానికి చాలామంది వ్యక్తులు ముందుకు రారు. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి కంటే నిరుపేదలను ఎక్కువగా ప్రేమించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే చాలా మార్లు వాగ్దానంలో మీతో చెప్పడం జరిగింది, ఆయన దరిద్రులను పెంటకుప్ప మీద ఉన్న వారిని లేవనెత్తే దేవుడిగా మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. హల్లెలూయా. ఆయన దరిద్రులను పెంటకుప్ప మీద ఉన్న వారికి ఆయన స్నేహితులుగాను, విడవబడిన వారిని ఆయనకి స్నేహితులుగాను, నశించిపోయే పిల్లల్ని వీరు నా పిల్లలు అని చెప్పుకోవడం యేసయ్యకు ఎక్కువ ఇష్టం. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నింటి బట్టి మీరు దృష్టి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు నిన్ను నీ పేరు చెప్పితే ఒకవేళ వారు చులకనగా ఫీల్ అవుతారేమో, నీ పేరు చెప్తే ఒకవేళ పక్కనున్న వారి యొక్క పరువు పోతుందని ఒకవేళ ఎవరన్నా అనుకోవచ్చు. కానీ దేవుడు ఈవేళ నీతో అంటున్నాడు, నా జనము నీవని చెప్పుకోవడానికి నేను ఏ విషయంలో కూడా సిగ్గుపడను, నేను ఏ విషయంలో కూడా అధైర్యపడనని చెప్తున్నాడు. ఆయన చెప్తూ ఆ మాట అంటున్నాడు, నీ నోటిలో నా మాటలు వచ్చుతాను, నా చేతి నీడలో నేను కప్పుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు నా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆయన గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ పేరును ఆయన గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను దగ్గరగా చేర్చుకొని, ఆయన నిన్ను సమీపముగా చేర్చుకొని తన చేతి నీడలో నేను కప్పడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎవరి యొక్క వెలుగు నీ జీవితంలో లేకపోయినా, ఎవరి ప్రేమ నీ జీవితంలో లేకపోయినా, ఎవరు నిన్ను కప్పకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ఎవరు నిన్ను ఓదార్చకపోయినా, నీ కొరకు ప్రేమించే నీ దేవుడైన యేసయ్య, ఆ నజరేయుడైన యేసు ఎప్పుడు నేను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. ఆయన తన చేతి నీడలో నిన్ను కప్పబోతున్నాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. నా జనము నీవే అని పలుకుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈవేళ ఎంతమంది అయితే ప్రభు ఈ వాగ్దానం చూస్తున్నారు, నా జనము నీవే అని వారందరితో మీరు చెప్తున్నందుకు స్తోత్రములు. యేసు నామములో ఈ వాగ్దానం చూస్తున్న వారి మీద నీ కృప బలముగా దిగునుగాక. నీ చేతి నీడలో వారిని కప్పుతున్నందుకు స్తోత్రములు. నీ చేతి నీడలో వారిని కప్పుతున్నందుకు స్తోత్రములు. యేసు నామములో నీ చేతి నీడలో వారిని కప్పుతున్నందుకు స్తోత్రములు. ఇప్పుడే వారిని మీరు ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా మార్చండి. చేతిని వదలొద్దు, మీరే బలపరిచి స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా దేవుడు గొప్పవాడు. ధైర్యం తెచ్చుకోండి. మీ పక్షంగా నజరేయుడని యేసు ఎప్పటికప్పుడు కార్యం చేయబోతున్నాడు. తన చేతి నీడలో మిమ్మల్ని కప్పబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.